దేవుని భద్రతను మనం అనుభవించాలంటే దేవుని ప్రణాళికను మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దేవుని ప్రణాళిక అనేది ఇక్కడ మరి దూత ద్వారా మరి యోసేపుకి అందజేయబడుతుంది. అది కళ ద్వారా కూడా, ఒక స్పష్టమైన వాయిస్ కాదు, అది ఏంది జస్ట్ ఒక కళ అంతే. ఆ కళ ద్వారా తెలుసుకొని ముందుకెళ్తున్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుండే ఏంటంటే, మొట్టమొదటిగా ఇక్కడ యోసేపుకు మనము గమనిస్తే గొప్ప సత్యం ఏంటంటే, కొన్ని సత్యాలు, కొన్ని ఇన్సైట్స్ మనం ఇక్కడ చూసుకుంటే, యోసేపుకు కూడా తెలియదు యోసేపుకి థ్రెట్ ఉందని కదా. చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే, అమ్మయ్య సేఫ్ అయిపోయిందంతా, నిమ్మలం అయిపోయింది అనగానే అకస్మాత్తుగా మనకు ఏదో ఒక న్యూస్ వచ్చి లేకపోతే ఏదో ఒకటి వచ్చి మనల్ని కొంచెము డిస్టర్బ్ చేస్తుంటారు కదా. యోసేపు సీన్ కూడా అంతే. నజరేతు నుండి బయలుదేరి వచ్చిండు. స్వప్నమందు దూత మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఏమనుకుండు, గర్భవతి అయి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన మరియను చూసిన తర్వాత ఆల్రెడీ ఎంగేజ్డ్ అయిపోయిండు. ఎంగేజ్మెంట్ అయిపోయాక తను గర్భవతి అయిందని యోసేపు తెలుసుకుండు. యోసేపు ఏమనుకున్నాడు, మెల్లగా తనను విడిచిపెడదామని అనుకున్నాడు. బెత్లహేమ్కి జనసంఖ్య చేస్తున్నప్పుడు బెత్లహేమ్కి రావాల్సి ఉన్నప్పుడు మరియను పట్టుకొని ఏం చేశాడు, బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా హై టెన్స్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు మరి కుమారుడు జన్మించబోతున్నాడు, శిశువు జన్మించబోతున్నాడు అన్న సత్యాన్ని గ్రహించి అక్కడ ఎవ్వరు లేనప్పుడు చివరిలో పశువుల పాకలు అక్కడ జన్మించినట్టు మనము చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకేంది, ఇదంతా మనం క్రిస్మస్ నాటకము డ్రామా వేస్తున్నప్పుడు అంత హై టెన్స్ సిచ్యువేషన్ ఏం చూపిస్తామంటే, లాస్ట్కి యేసుక్రీస్తు జన్మించగానే స్టోరీ ఎండ్ అయిపోతుంది. వావ్, హ్యాపీ ఎండింగ్, వావ్ గ్రేట్, ఓకే. మంచిగా యేసుక్రీస్తు ఎట్టకేలకే జన్మించినాడు, అన్ని అధిగమించి కదా, అన్ని పరిస్థితులను అధిగమించి మొత్తానికైతే యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు. యోసేపు మరియా చాలా కష్టపడ్డారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, చాలా మరి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారు, కానీ యేసుక్రీస్తు అయితే జన్మించాడు. ఓకే, అక్కడికి ది ఎండ్ అనుకున్న టైంలోనే, అమ్మయ్యా అనుకునే టైంలోనే ఏమైంది, ఒక థ్రెట్ వచ్చింది. అది యోసేపు అసలు గ్రహించనే లేదు. యోసేపు గ్రహించడానికి ఆయనకు ఏమాత్రము ఐడియా కూడా లేదు కదా. అంటే ద లాస్ట్ థింగ్ కావచ్చు, అసలు ఆయన మైండ్కి అది అసలు తట్టలేదు. ఓకే, ఆయన వచ్చింది రాజ ఆజ్ఞను, హేరోదు ఆజ్ఞను తెలుసుకొని ఏం చేసింది, కైసరా హేరోదు ఆజ్ఞను తెలుసుకొని పట్టుకొని ఏం చేసిందంటే, ఆ జనసంఖ్యలో ఆయన కూడా ఆయన కుటుంబాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చాడు. కానీ హేరోదు రాజుకి వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయని ఆయనను చావుని వెంటాడుకుంటూ వచ్చిండని దూత చెప్పినాక అర్థమైంది. అక్కడికి వచ్చినాక నువ్వు అంత దూరం నుంచి వచ్చినావు, హేరోదు రాజుకి చాలా ఈజీ వే అయిపోయినావు నువ్వు ఇప్పుడు. అప్పుడు నిన్ను టార్గెట్ చేస్తున్నాను ఏమని చెప్పాడు, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. హేరోదు రాజు ఆ శిశువును సంహరించాలనుకుంటున్నాడు, నువ్వేమో రిజిస్ట్రేషను, నువ్వేమో సిటిజన్షిప్, ఆయన కూడా ఈ ఊరోడే, బెత్లహేము వాసుడే, నివాసుడే అని నువ్వు సంతోషంతో వచ్చినావు. కానీ అసలు ఆయనతో పాటు మీ అందరినీ కూడా నిర్మూలం చేద్దామని కదా, ఇక్కడ ఏమనుంది మాట, సంహరింప చేద్దామని అని అనుకుంటున్నాడు. ఓకే, ఇంకేమంటున్నాడు, ఆయన వెదుకబోచున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన అంటే ఎవరు, హేరోదు రాజు. ఓకేనా, హేరోదు రాజు ఏం చేస్తున్నాడంట, ఆయనను వెతుకుచున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, హేరోదు రాజుకి నంబర్ 1 టాప్ ప్రయారిటీ వర్క్ ఏదని ఉందంటే అది ఆ యొక్క శిశువును సంహరించడమే. వెతుకుచున్నాడు అన్నమాట అక్కడ ఉన్న ఆ యొక్క గ్రీక్ వర్డ్ మనం తెలుసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇంకా
నీ కుమారుడు నీ శిశువు అయిపోయింది టాప్ ప్రయారిటీ అన్నట్టు. అంటే అంత ఇంటెన్స్గా వెతుకుతున్నాడు. ఒకప్పుడు మనకు తెలుసు ఏమైపోయిందంటే, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు కదా, మన హైదరాబాద్లో ఒక పెద్ద అయింది కదా. అయిన తర్వాత ఏమైపోయిందంటే, ఆమెను చంపేసిన తర్వాత అదంతా అయిన తర్వాత పోలీసులో ఏమైపోయింది, అందరికీ టాప్ ప్రయారిటీ వాళ్ళను పట్టుకోవాలంతే, వెతకాలి, ఇంకేది కాదు. అంటే వేరే ఉన్నాయి కానీ అవన్నీ సెకండరీ. ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏముండే, దేశమంతా కూడా దాని వైపే కనులుండే ఏమవుతుందని కదా. సో అదే విధంగా రాజుకి ఎన్నో పనులు ఉంటాయి, ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్, కానీ అన్నిటిని పక్కన పెట్టి ఏం చేస్తున్నంట, ఈయనను వెతకాలనుకుంటున్నట్ట. అయితే సత్యం ఏంటంటే, గొప్ప సత్యం ఏంటంటే, ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, రాజుకి ఈ తలంపు రాకముందే దూత చెప్పిండు. హల్లెలూయా. రాజుకి ఈ తలంపు రాకముందే చెప్తాడు. ఎందుకంటే మనం తర్వాత వచనాలు చదువుకుంటే, ఓకే, 16వ వచనం దగ్గర ఎప్పుడైతే ఆ జ్ఞానులు రాజు దగ్గరికి రాకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినరు, ఆ రాజుని వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినరు అని గ్రహిస్తాడో, అప్పుడు ఏమొచ్చిందంటే ఆయనకు ఆగ్రహం వచ్చిందంట. అప్పుడు నిశ్చయించుకున్నాడంట, ఆగ్రహంతో నిశ్చయించుకున్నాడంట ఏమని, ఆ శిశువును సంహరించాలని. ఆ శిశువును సంహరించడానికి ఇంకా ఆ వయసులో ఉన్న ప్రతి శిశువును చంపితే ఆ శిశువు ఎవరో తెలియదు కాబట్టి, ఆ చెప్తే జ్ఞానులే చెప్పాలా కాబట్టి, ఆ ఐడెంటిఫికేషన్ మనకు తెలియదు కాబట్టి అందరినీ సంహరించాలన్న తీర్మానము చేసుకున్నాడు. అంత ఆగ్రహంతో హేరోదు రాజు ఉండే. హల్లెలూయా. సో చూడండి, అంటే ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే, హేరోదు రాజుకి తలంపు రాకంటే ముందే ఏమైంది, దేవుడు తన ప్రణాళికను దూత ద్వారా స్వప్నమందు ఎవరికి, అక్కడ యోసేపుకి కనపరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత అడ్వాన్స్ మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. చాలాసార్లు మనము చదువుకుంటుంటాం కదా, మనం న్యూస్లో చూస్తుంటే చెప్తుంటారు, ఓరే అన్నిటికంటే మిలిటరీలో దీంట్లో ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్ అయింది రష్యా అంటారు, యుఎస్ అంటారు, అదంటారు ఇదంటారు, చివరికి అందరు అగ్రేది ఇజ్రాయెల్ అంటారు మామూలుగా. కానీ మొన్నటి కొన్ని నెలల క్రితం చూసుకుంటే అంత ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయెల్నే హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళను సర్ప్రైజ్ అటాక్ చేసి ఏం చేశారు, చాలామంది సిటిజన్స్ని కిడ్నాప్ చేశారు, చంపేశారు కూడా. అంటే ఈ లోకపు అధికారులు ఎవ్వరు కూడా ఎంత పెద్ద హై టెక్నాలజీ ఉన్నా కానీ అందరూ మోసపోతున్నారు. కానీ మన దేవుడు ఏమంటారు, భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు. ప్రతి ఒక్క స్వభావం ఏంటో తెలుసు, మన శత్రువుల స్వభావాలు ఏంటో దేవునికి తెలుసు. అతి ప్రాముఖ్యంగా మన శత్రువులు అంటే ఎవరో మన చుట్టుపక్కల ఉంటున్న వారు, మన వాళ్ళు, కొంతమంది పేర్లు మనం తలంచుకోవడం కాదు కానీ అపవాది కదా. పెద్ద మన శత్రువు ఎవరు, అపవాది. వానికి తలంపు రాకంటే ముందే ఏంది, మన దేవుని యొక్క ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్. అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. సో కాబట్టి అటువంటి రాజుని మనము పూజిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఆ ప్రణాళికను గ్రహించాలి, ఆ ప్రణాళికను మనము తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఆ ప్రణాళికను తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ యోసేపు హీ వాజ్ ఓపెన్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్. అంటే దేవుని స్వరాన్ని వినడానికి, ఇష్టపడడానికి అవైలబుల్గా ఉన్నాడు. తన మైండ్ని ఇతర వాటితో బిజీగా పెట్టుకోలేదు. ఓకేనా, మనము రాత్రంతా కూడా మన మొబైల్తో ఉంటాం, రాత్రంతా కూడా వేరే వాటితో ఉంటాం. అట్లా యోసేపు తనను తాను బిజీ పెట్టుకోలేదు. ఏం చేశాడు, అటువంటి ప్రెషర్ టైంలో కూడా హీ వాజ్ ఓపెన్ టు హియర్ గాడ్స్ వాయిస్. కొన్నిసార్లు మనము దేవుని స్వరం వచ్చినా కానీ అది మనం గ్రహించలేము, ఎందుకంటే మన మైండ్ చాలా బిజీ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి కేవలం స్వప్నమందే కాదు, దేవుడు లేఖనంలో ద్వారా కూడా ప్రాముఖ్యంగా ఈరోజు మనకు గైడెన్స్ ఇస్తుంటాడు, ప్రణాళికను కనపరుస్తుంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము గ్రహించగలుగుతున్నామా ఆ ప్రణాళికను. ఆ ప్రణాళిక మన కొరకే, ఆ వాయిస్ మన కొరకు. అదే కాకుండా పెద్దల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. అరే ఈరోజు నాతో దేవుడు మాట్లాడిండు,
దేవుడు నాకు ఒక గైడెన్స్ చూపిస్తున్నాడు, దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్తున్నాడు, దాని మేరకు నేను నడుచుకుంటానని ఎప్పుడన్నా నువ్వు తలంచావా అన్న ప్రశ్నను మనము ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏంటంటే ఈ క్రిస్మస్ భద్రతను మనం అనుభవించాలంటే మనం దేవుని ప్రణాళికను మనము తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్రెట్ ఉంది, అపవాది నుండి నాకు థ్రెట్ ఉందని మనము తెలుసుకోవాలి. అపవాది థ్రెట్ కంటే ప్రాముఖ్యంగా, అపవాది యొక్క అపాయము కంటే ఎక్కువ పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రణాళిక గొప్పదని మనము గ్రహించి దాన్ని పట్టుకొని మనము ఉండాలి. అప్పుడు దేవుని యొక్క భద్రత మనం అనుభవించవచ్చు. తర్వాత ఏమైంది, ఆ 13వ వచనం తర్వాత ఏమైంది, 14వ వచనంలో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే నుండాను. చాలు. ఇక్కడ చూడండి 14-15 వచనాలు మనం కలిసి ఉన్నాయి కన్నా ఇక్కడ మనం చూసుకుంటే ఏమైందంటే ఇమ్మీడియట్గా దేవుని ప్రణాళిక తెలుసుకున్న వెంటనే, దేవుని ఆజ్ఞను తెలుసుకున్న వెంటనే, దేవుని ప్రణాళికను తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా దానికి విధేయతను మనము కనపరచాలి. ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే 14-15 వచనాలలో దేవునికి విధేయతను కనపరచాలని మనం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం యోసేపు ద్వారా. ఏం చేసిండంటే ఇక్కడ యోసేపు ఏం చేశాడంట, అప్పుడు అతడు లేచి, అంటే అప్పుడే ఎప్పుడైతే స్వప్నం వచ్చిందో అప్పుడే లేచి, ఓకే ఒక 10 నిమిషాలు వండుకుంటలే అనుకోలే, ఒక 10 నిమిషాలు పడుకుంటా, ఓకే ఒక అర్ధగంట పడుకుంటా, ఏమవుతుంది అర్ధగంటలా, కొంపలేం ముందే కదా, జర్రసేపు ఇట్లా నాడు ఇప్పుడే అందరు జ్ఞానులు పోయినరు, ఇప్పుడే అందరికీ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి కొంచెం అన్నీ చూసుకొని ఇట్లా ఒరిగినా అంతే, ఇట్లా రెస్ట్ తీసుకున్నా, ఇది వచ్చింది దూత అని ఒక హాఫ్ అన్ అవర్ ఆగినాక పోతా అని అనుకోలే, అలారం లాంటిది ఏమీ పెట్టుకోలేదు. ఏం చేసిండో అప్పుడే ఇమ్మీడియట్గా ఏం చేశాడంట, లేచి అక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు. చూడండి ఆథర్ అక్కడ మత్తయి ఎంత మంచి చెప్తున్నాడంటే రాత్రి వేళనే, అప్పుడే, ఉదయం కాదు, తెల్లారైనాక కొంచెం అంత వెలుగు ఉంటుంది ఈజీగా తీసుకొని పోవచ్చు అనుకోలే, ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాడు, ఆల్రెడీ చాలా బాగుతున్నాడు. అయితే ఆ రాత్రి వేళ ఏం చేసిండంట, శిశువును తల్లిని బట్టి తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయిండంట. హల్లెలూయా. సో మరి ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చబడ్డదంట. ఇది హోసేయలో ఉంటున్న వాక్యమేమో, ఓకేనా, హోసేయ 11వ అధ్యాయంలో ఉంటుంది. అయితే సో ఆ యొక్క లేఖనం కూడా నెరవేర్చబడ్డది. చూడండి ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. హేరోదుకి ఆగ్రహం వస్తుందని కొన్ని అవర్స్ ముందు కాదు దేవునికి తెలిసింది. ఎప్పుడు తెలుసు, హోసేయ ఎన్నో వందల సంవత్సరాల క్రితము, హోసేయ బహుశా 600 సంవత్సరాల క్రితం కావచ్చు, అప్పుడు హోసేయకు కనపరిచిండు. అంటే దానికంటే ముందే దేవునికి తెలుసు, ఇంకా ముందు తెలుసు. సో మనకి ఎప్పుడు థ్రెట్ వస్తుంది, మనకి ఎప్పుడు అపాయం వస్తుంది అనేది దేవునికి ముందుగానే తెలుసు. అప్పుడే ఆజ్ఞ ఇచ్చి అప్పుడే చెప్పిండు వీళ్ళు ఎక్కడికి వెళ్తారని, ఐగుప్తునకు వెళ్తారని, ఓకేనా. సో ఇక్కడ ఏం చేసిండంటే ఐగుప్తును తీసుకొని పోయిండంట. కాబట్టి ఈరోజు ప్రియులారా దేవుడు మనల్ని చెప్తుండే ఏంటంటే ఆ యొక్క భద్రతను మనం అనుభవించాలంటే, క్రిస్మస్ యొక్క భద్రతను మనం అనుభవించాలంటే మనము ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. అందుకే వాక్యం మంచిగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ వాక్యం. రెప్పపాటున మారాల కదా, రెప్పపాటున మారాలంటే బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ మనం చేంజ్ కావాలా. ఎప్పుడు కానీ గ్రాడ్యువల్ చేంజ్ అంటారు కదా, గ్రాడ్యువల్ చేంజ్ అంటే ఏంది, ఈరోజు 10 సిగరెట్లు, రేపు 8 సిగరెట్లు, దాని తర్వాత 6 సిగరెట్లు, తెలుసా మీకు ఇది. దాని తర్వాత కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారు, దాని తర్వాత 3 సిగరెట్లు, 2 సిగరెట్స్, దాని తర్వాత 1 సిగరెట్, దాని తర్వాత నో సిగరెట్. గ్రాడ్యువల్ చేంజ్ ప్రపంచం చెప్తుంది ఏంది, గ్రాడ్యువల్ చేంజ్. ఈ విధంగా మార్చుకుంటూ పోతే నువ్వు మార్చుకోగలుగుతావు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే రెప్పపాటున మారాల. పౌలు ఎట్లా మారిండు, రెప్పపాటున మారిండు. ఎవరైనా వాక్యంలో ఎవరినైనా తీసుకోండి, నాకు ఇప్పుడు బాప్తిజమి ఎవరన్నారు ఆ మాట, ఫిలిపితోటి నపుంసకుడు ఎట్లా మారిండు, రెప్పపాటున మారిండు. ఎవరైనా చూసుకోండి, వాక్యంలో చూసుకోండి, అందరు ఏం చేసిండ్రు, రెప్పపాటున ఇట్లా బ్రింక్ ఆఫ్ ఎన్ ఐ, ఒక సత్యాన్ని తెలుసుకోగానే ఏమైపోయినరు వాళ్ళు మార్పు నొందిండ్రు. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ లైక్ గ్రాడ్యువల్
చేంజ్ అనేది. మనము రెప్పపాటున మారాలి, రెప్పపాటున మనం యాక్షన్ తీసుకోవాలి, రెప్పపాటున మనం నిర్ణయం తీసుకోవాలి కదా. అందరూ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారి జీవితాలు మారని. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. మనము ఏమని చెప్తా ఉన్నాడు? మనము ఇమ్మీడియట్గా మనం వెంటనే దేవునికి విధేయతను కనపరచాలి. మరి చివరిగా మనం చూసుకుంటే ఇంకా 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మరి మనం ఏం నేర్చుకుంటున్నామంటే 16వ వచనంలో ఒకసారి మనం చూసుకుందాము. జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం చేసిండంట హేరోదు, ఆ జ్ఞానులు తాను అపహసించిరని. ఓకే, అపహసించిరంటే అపహాసం అంటే కొంచెం ఆయనను మోసం చేసిండ్రని ఇక్కడ అర్థం. ఏంది? మోసం చేసిరని. యాక్చువల్గా జ్ఞానులను మోసం చేద్దామన్న ప్లాన్ ఎవరికుండే? హేరోదు రాజుకే ఉండే. ఏమని అన్నాడు? చక్కగా మీరు వెళ్ళి సేవించి ఏం చేయండి, మీరు వచ్చి నాకు చెప్పండి, అడ్రస్, పిన్ కోడ్, లొకేషన్ అన్నీ నాకు పంపించండి అని చెప్పిండు. చెప్తే ఏం చేసిండ్రు వీళ్ళు? సరే సరే అన్నారు. దాని తర్వాత ఏం చేసిండ్రు? వాళ్ళకు ఎవరు ఒక జ్ఞానము, ఒక ప్రణాళిక వాళ్ళకు కూడా దేవుడు కనపరిచారు. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు? ఇక్కడికి హేరోదు దగ్గర రాకుండా ఎటు వెళ్ళిండ్రు? వాళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి మోసం చేద్దాం అనుకున్న వాళ్ళనే దేవుడు ఏం చేసిండు? జ్ఞానులు ఏం చేసిరు? వాళ్ళను మోసపరిచారు, అపహసించారు అని ఇక్కడ వాక్యంలో. అపహసించిండ్రు అని ఎందుకు రాసిందంటే ఆయన చాలా జ్ఞాని అనుకున్నాడు. ఏంది? జ్ఞానులకే జ్ఞాని అనుకున్నాడు, దేవుని కంటే గొప్ప జ్ఞాని అనుకున్నాడు. చాలా ఈజీగా ఎవ్వరికి తెలియకుండా దాన్ని ఆ యొక్క శిశువుని చంపేద్దాం అనుకున్నాడు. అటువంటి ఆలోచనలు ఉండే. కానీ ఆయన ఆలోచన రాకముందు ఆయన స్వభావం తెలుసు కాబట్టి, ఆయన గుణం తెలుసు కాబట్టి, ఆయన పాపం తెలుసు కాబట్టి దేవుడు ఏం చేసిండంటే ఆయనను తెలుసుకొని ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా దేవుని ప్రణాళికను అక్కడ సిద్ధింపజేసింది. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, మనం హేరోదు రాజు, ఇక్కడి లోకపు నాయకుల సంగతి, యేసు యొక్క గొప్ప రాజు గురించి మనం తెలుసుకుంటే మత్తయి సువార్త ఎందుకు రాయబడిందంటే, మత్తయి ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఒక రాజు, మనకేంటైనా ఒక రాజు, యూదులకు రాజు. సో ఆయన ఎటువంటి రాజు? హేరోదు ఎటువంటి రాజు అంటే మనం చూస్తున్నాము. హేరోదు రాజు ఏమనుకుంటే యేసయ్య వచ్చినప్పుడు ఆయనను ఒక విమోచకుడిగా చూడలేదు, కానీ ఆయనను ఒక ఏమంటారు విపక్షకుడిగా, విపక్ష అంటే అంతేనా తెలుగులో ఏమంటారు? ప్రతిపక్షం లాగా చూసిండు కదా, హిందీలో విపక్ష అంటారు కదా. ఆయన ఏంది? దేవుడు నన్ను అంటారు విమోచించేవాడు కాదు, యేసయ్య విమోచించేవాడు కాదు, రక్షకుడు కాదు, ఈయన ఏంది? నాకు నా ప్రత్యర్థి, నా ఇంకేంది నా అపోజిట్ కదా, నా అపోజిషన్, ఈయనే నా రైవల్, నన్ను అర్థం చేసే. కానీ యేసయ్య ఏమంటాడు? నేను విమోచకుడు. ఓకేనా? ఆయన అటువంటి గొప్ప రాజు. ఈ రాజు ఏమనుకున్నాడు? శిశువును చంపేద్దాం అనుకున్నాడు హేరోదు రాజు. కానీ మన యేసయ్య అందరినీ రక్షించాలనుకుంటున్నాడు కదా. హల్లెలూయా. ఈ రాజు ఏమనుకుంటున్నాడు? తన స్థానాన్ని, తన ప్లేస్ని, తన పొజిషన్ని, తన చైర్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మన రాజు ఏం చేసిండు? తన పరిశుద్ధమైన తన పరలోకంలో ఉన్న సింహాసాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అది మన గొప్ప రాజు. హల్లెలూయా. అది మన గొప్ప రాజు యొక్క ప్రేమ. ఈ రాజు దేంతో ఉన్నాడు? ఆగ్రహంతో, కోపముతో, ద్వేషముతో ఉన్నాడు. మన రాజు ఏ విధంగా ఉన్నాడు? ఓపికతో, ప్రేమతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాజు ఏమనుకున్నాడంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన చీరని కాపాడుకోవడానికి అమాయకులైన చిన్నపిల్లల్ని సంహరించడానికి నిర్ణయించుకున్నాడు. కానీ మన దేవుడు పాపులైన మనల్ని రక్షిస్తున్నాడు. మనం ఏమీ ఇన్నోసెంట్ కాదు కదా, కానీ మనల్ని కాపాడుతున్నాడు. అటువంటి గొప్ప ప్రేమ. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రాజు గురించి ఒక వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఏమనుంది? ఆగ్రహముతో కదా. ఆగ్రహంతో అన్న మాటను మనం చూసుకుంటే ఇక్కడ ఏమనుంది? గ్రీక్లో ఒక మాట తుమోస్ అన్న మాట ఉంది. ఓకే, ఈ తుమోస్ అన్న మాట ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇది పెద్ద భయంకరమైన కోపం అంట. ఎటువంటి కోపం అంటే ఇట్లా బ్రీత్ వస్తుంది చూడ నోస్ నుంచి,
అట్లా అంటే అంత కోపం, ముక్కు నుండి శ్వాస స్పీడ్గా వస్తుంటుంది తెలుసా, అటువంటి కోపం అంట. అటువంటి కోపం ఉందంట. సడన్గా బర్స్ట్ అయిపోతుంది కదా, మామూలు కోపం కాదు. కొన్నిసారి చిరాకు వస్తుంది చూడు మనకు, ఏందా సౌండ్, ఆ కోపం కాదు, ఇక మనల్ని మనం కంట్రోల్ తప్పిపోతాం కదా, అటువంటి కోపం అంట. అటువంటి భయంకరమైన కోపం అంట. ఇక్కడ చూడండి, హేరోదు రాజుకి అటువంటి భయంకరమైన కోపం ఉంది. ఆయన కంట్రోల్లో ఆయన లేడు, ఇంకా ప్రభుత్వం ఆయన కంట్రోల్లో ఉంది. ఆ ప్లేస్లో యోసేపు ఉన్నాడు కదా. సో దేవుడు అటువంటి పరిస్థితి నుండి ముందుగానే ఏం చేసిండు, ఆయనను యోసేపును తప్పించాడు. చూడండి, ఇదంతా చూడలేదు హేరోదు యొక్క ఆగ్రహము, కోపము ఇవన్నీ చూస్తే కూడా యోసేపు చాలా భయపడుతుండేనేమో, ఏమవుతుండేనేమో నాకు తెలియదు యోసేపు కదా. సో దేవుడు అవన్నిటి నుండి ముందుగానే ఏం చేసిండు, తప్పించిండు, అంత కోపం నుండి తప్పించిండు. సో తప్పించిన తర్వాత అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క భద్రత. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుని పైన ఆధారాలు పడాలని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇటువంటి ఎంత గొప్ప శక్తివంతమైన నాయకులున్నా కానీ, ఏమంటారు, ప్రజలున్నా కానీ, అంత హేట్రేడ్ ఉన్నా కానీ దేవుడు వారి నుండి మనల్ని కాపాడతాడు. ఎందుకు మరి హేరోదుకు అంత కోపం ఉంది, మరి ఎందుకు యోసేపుకు అంత పేషెన్స్ ఉంది, ఎందుకు తేడా అని మనం గ్రహిస్తే, మనం హేరోదు రాజు ముందుగానే మనం అర్థం చేసుకుంటే ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే, యూదుల రాజు ఏ విధంగా ఉండాలంటే యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, లేఖనాలను పాత నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథాన్ని బాగా ధ్యానించాలని దేవుడు కోరుతున్నాడు. రాజు పట్ల రాజుకు నియమించిన ఆజ్ఞ ఒకటి. కానీ ఈ రాజు ఎటువంటి రాజు అంటే, యూదుల రాజు ఇక్కడ అని జ్ఞానులు వచ్చినప్పుడు ఏం చేసిండు ఆయన, ఎవరిని పిలిచిండు, శాస్త్రాన్ని పిలిపించి అప్పుడు ఏం చేస్తుండు, తన బైబిల్ని ఓపెన్ చేయించి వాళ్ళతోటి చదివిస్తున్నాడు. అంటే ఈయనకు ఏం లేదు, బైబిల్ జ్ఞానము లేదు, దేవుని వాక్యం యొక్క జ్ఞానము లేదు, ఆయన ఇతరుల పైన ఆధారపడుతున్నాడు డైరెక్షన్ కోసం. ఏమవుతుందంటే దేవుని వాక్యము లేదు కాబట్టి దేవుని ప్రణాళిక ఆయనలో లేదు, దేవుని ప్రణాళికను ఆయన తెలుసుకోలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలు ఆయన తెలుసుకోలేదు కాబట్టి ఆయన విధేయతను కూడా కనపరచలేడు. ఎప్పుడైతే దేవుని వాయిస్ మనకు మిస్ అవుతుందో మనలో అంత నాయిస్ ఉంటుంది. ఏముంటుంది, నాయిస్ ఉంటుంది. ఓకే, దేవుని వాయిస్ లేకపోతే ఏముంటుంది మన జీవితం అంతా, నాయిస్, యాంగర్, నాయిస్, హేట్రెడ్, నాయిస్ కదా. అంతా ఇటువంటి దేవునికి ఇష్టము లేని గుణగణాలన్నీ మనం మంచిగా డెవలప్ చేసుకుంటాం, మన కంట్రోల్లో మనం కూడా ఉండని పరిస్థితి అయిపోతుంది. అందుకే ఇక్కడ మనం క్లియర్గా మనం చూస్తున్నాం. కానీ యోసేపు అయితే కంట్రోల్డ్ మైండ్, కంట్రోల్డ్ నేచర్, ఎందుకంటే దేవుని వాయిస్ని అక్కడ విన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేసిండంటే దేవుడు ఆయన అద్భుతంగా తప్పించాడు. కాబట్టి ఏమైంది, దాని తర్వాత ఏమైంది, తర్వాత వచనాలు మనం చూసుకుంటే ఇక్కడ రామాలో అంగలార్పు వినబడాను కదా. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమైందంటే చిన్నారులను చంపేసాడు, చిన్న 2 years బిలో ఉన్న వాళ్ళను చంపేసాడు. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు అన్యాయం చేస్తున్నాడా, దేవుడు కంట్రోల్ ఉన్నాడు కదా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ చిన్నపిల్లలు చనిపోయినంత మాత్రాన దేవుడు వాళ్ళను సమస్తము నిర్మూలం చేస్తున్నాను కాదు, కానీ పరలోకంలో వాళ్ళని మనము చూస్తాము. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరు అంటే మనం అందరం స్టీఫెన్ అంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఎవరని చెప్పాలా, ఆ చిన్నారులు కదా. యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరు, ఈ చిన్నారులే, ఈ 2 years బిలో ఉన్న వీళ్ళే. సో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా గణపరుస్తాడు పరలోకంలో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత వచనాలు మనం చూసుకుంటే ఏమైందంటే, హేరోదు చనిపోయిన తర్వాత 19వ వచనంలో ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో తెలియదు, కానీ ఏం చేసిండ్రంట అక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం, అక్కడ హేరోదు రాజు చనిపోయిందంట. అయితే ఇక్కడ మనము యోసేపు అంటే జోసిఫస్ అని ఒక హిస్టారియన్, ఏమంటారు, చరిత్రకారుడు అప్పట్లో యేసుక్రీస్తు టైంలో రాసిన చరిత్రకారుడు. ఆయన దేవుని బిడ్డ కాదు, దేవుని నమ్ముకోలేదు. ఆయన కూడా యేసయ్య గురించి రాసిండు, యేసయ్యను జన్మించిండు, యేసయ్య ఉన్నాడు, ఆయన పుస్తకాలు ఇప్పటికి ఉన్నాయి. అందుకే మన దేవుడు నిజమైన దేవుడు అని అందరూ నమ్ముతారు. సో ఆయన రాసిండు ఈ హేరోదు ఎట్లా చనిపోయిండో రాసిండు. ఎట్లా చనిపోయిండంటే
ఈ పురుగుల పడి చనిపోయాడంట. ఏంది, పురుగులు వామ్స్ అయినను తినేసాయంట. మనం ఈ మరణం ఎక్కడ ఉంటుందంటే సేమ్ తన గ్రాండ్ సన్, తన మనుమడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబునా, ఆయన పేరు యాకోబేనా, యాకోబును చంపిన తర్వాత, ఖడ్గంతోటి చంపిన తర్వాత ఎట్లా చనిపోయిందంట 12వ అధ్యాయంలో. అక్కడ ఆ హేరోదు రాజు యొక్క గ్రాండ్ సన్ మనుమడే ఏమైపోయిందంట, పురుగులతో వామ్స్ తోటి తినేసినాయంట. ఆ విధంగా చనిపోయినాడు. సేమ్ అదే డెత్ ఇక్కడ ఈ రాజుకు కూడా. ఎవరైతే చిన్నారులను చంపేసిండో, ఎవరైతే యేసయ్యను చంపుదామన్న ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆయన మరణం ఆ విధంగా ఉండే అంట. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మరి యోసేపు చూసిండా? చూడలేదు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు మనకు నచ్చని వారికి అన్యాయం జరుగుతూనే, వారికి బుద్ధి దేవుడు చెప్తేనే మన కళ్ళు, మన హృదయం సాటిస్ఫై అవుతుంది అనుకుంటాం. అది కాదు ఇంపార్టెంట్. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, యోసేపుకి ఇంపార్టెంట్ ఏంటి, తన భార్య, తన శిశువు క్షేమంగా ఉన్నారా లేదా. హల్లెలూయా. అంతే. అదే దేవుని ప్రణాళిక. దేవుడు వాళ్ళ ఎనిమీస్ని ఏ విధంగా డీల్ చేశాడని మన రెస్పాన్సిబిలిటీ కాదు, మన ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదు. హల్లెలూయా. సో అదే మాదిరిగా ఈరోజు మన క్రిస్మస్ టైంలో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, నా కుటుంబ సభ్యులు అందరూ ఆ క్రిస్మస్ భద్రతలో ఉన్నారా, అందరు కాపాడబడుతున్నారా లేదా అని మనము తెలుసుకోవాలి. ఎవరన్నా అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్తున్నారా, వారికి ఏ విధంగా దేవుడు వాక్యంలో ఇస్తున్న ఈ యొక్క ప్రణాళికని ఏ విధంగా అందజేయవచ్చు, ఏ విధంగా అందజేస్తే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయితే యోసేపులాగా రెస్పాండ్ అయితే వాళ్ళు కూడా ఆ రక్షణలో ఉంటారు అన్న సత్యాన్ని మనం గ్రహించి, అప్పుడు రియల్ క్రిస్మస్. మనం ఎప్పుడైతే క్రీస్తు యందు మనం సేఫ్ ఉంటామో అప్పుడే నిజమైన క్రిస్మస్ కదా. మనకు బట్టలు ఉన్నా, డెకరేషన్ ఉన్నా, ఏ ఉన్నా లేకున్నా కానీ క్రీస్తు యందు భద్రత ఉంటే మనకు క్షేమం ఉంటుంది. అదే క్రిస్మస్. ఆయన ద్వారా రక్షణ పొందుకుంటేనే అదే క్రిస్మస్. కాబట్టి ఈ సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి దేవుని కొరకు తీసుకొచ్చిన కానుకలు దేవునికి మనం సమర్పించుకుందాం.